నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా ఇరాన్ యొక్క చర్చలు విఫలమైన వేళ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ యొక్క టెర్రర్ పాలన, దాని మిత్రపక్షాలపైన తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. తమ సరిహద్దుల వెంబడి ఉగ్ర సంస్థల ఉనికిని సహించబోమని హెచ్చరించారు. శత్రు భూభాగంలో సెక్యూరిటీ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇరాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారని, కుర్దిష్ పౌరులపైన సామూహిక హత్యాకాండకు ఆయనే బాధ్యుడవుతాడని చెప్పి ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ మరియు దాని యొక్క మిత్ర సంస్థలైన హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, లెబనాన్లో మనం చూసుకుంటే కానీ హిజ్బుల్లా తీవ్రవాదులు ఉన్నారు, యెమెన్లో మనం చూసుకుంటే హౌతీ తీవ్రవాదులు ఉన్నారు, అలాగే హమాస్ కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటే కానీ ఇరాన్కు అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని చెప్పేసి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మనం చూసుకుంటే బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయని చెప్పేసి ప్రకటన చేసిన వెంటనే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ను వదిలిపెట్టబోమని చెప్పేసి ఇరాన్ పైన పోరాటం కొనసాగిస్తాం, యుద్ధం కొనసాగిస్తామని చెప్పి సంచలనమైన ప్రకటన చేశారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.